ఒకటి వాక్యంతో జరిగింది కార్యము, రెండోది దేవుని శక్తి చేత జరిగింది. తర్వాత ఆ కానా వివాహంలో ఆ నీళ్లు మరి ద్రాక్షరసంగా మారేదంటే దేవుని మహిమ చేత. హల్లెలూయా. అలాగూ ఈ యొక్క 3 కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీకు విజయం కావాలి, నీవు విజయం సాధించాలా. ఎవరు విజయం సాధించుకుంటారంటే సక్సెస్ఫుల్ మ్యాన్. ఒక కుటుంబంలో ఎప్పుడు విజయం జరుగుతుందంటే ఈ దేవుని వాక్యాలు ఇంతవరకు మనతో ఏం చెప్పాడు స్వామి, అవి మన జీవితంలో వాక్యాన్ని ఎరిగి, వాక్య సత్యాన్ని ఎరిగి, వాక్య ప్రకారం వాక్యాన్ని అనుసరించి మనం జీవించినట్లయితే మన జీవితం కూడా జయ జీవితంగా మారును. మన జీవితం కూడా జయ జీవితంగా మారును గాక. అటువంటి కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఎప్పుడైనా కానీ మర్చిపోవద్దు, నీవు ఆదర్శ కుటుంబంగా ఉండాలా, నువ్వు సాక్షి కుటుంబంగా ఉండాలంటే నువ్వేదైనా భార్యకు తప్పు చేసినట్లయితే, భార్య భర్తకు తప్పు చేసినట్లయితే మీరు ఎలా ఉండాలంటే మీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని యందు కూడా మీరు ఆయన్ని అడిగే వరకు ఉండాలా. భర్తను లేదా భార్యను తప్పు చేసినప్పుడు క్షమించమని అడిగే మనస్తత్వం కలిగి ఉంటే, తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో మీరు సుఖాన్ని అనుభవిస్తారు, సంతోషాన్ని అనుభవిస్తారు, సమాధానాన్ని అనుభవిస్తారు. మీ కుటుంబంలో దేవుడు ఎల్లప్పుడూ మరి ఉంటాడు, ఆయన ఉండును గాక. కాళ్ళు మూసుకుంటే మనం ప్రార్థిద్దాం. వైవాహిక జీవితానికి దంపతులకు కావలసిన, భార్య భర్తలకు కావలసిన వాక్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడారు. అటువంటి జీవితం మనం జీవిస్తే మనం సుఖంగా సౌఖ్యంగా ఉండగలమని దేవుని వాక్యం తేటగా సెలవిచ్చింది. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ గారు, ఈ కుటుంబంలో అల్లుడు గారు, హరీష్ గారు, కూతురు పద్మ హరీష్ వివాహ వార్షికోత్సవం రోజు ఇది. మరి ఈ రోజు కొరకు మనం ప్రార్థిద్దాం. ఈ దంపతులు తమ జీవితంలో ఆయుష్కాలంలో దేవుడు వీరిని ఎప్పుడు విడదీస్తాడో, ఆ యొక్క మరణం సంభవించేంత వరకు కూడా వీరు ఏక శరీరంగా జీవించడానికి దేవుని కృప మెండుగా ఉండులాగున మనం ప్రార్థించుకుందాం. అయ్యగారు రెవరెండ్ ప్రసాద్ వరప్రసాద్ గారు ప్రార్థిస్తారు. అమ్మ ఆశీర్వాదం ఇస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, పరిశుద్ధ జంగల యేసయ్య, మీ యొక్క బంగారు పాదములకు వేలాది వేలుగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయా, నీకు ఎన్ని స్తుతులు ఎన్ని స్తోత్రాలు చెల్లించినా కూడా నాయన మేము రుణపడి ఉంటున్నాం మా తండ్రి. నీ రుణం తీర్చలేనటువంటి వారం అంటున్నాం మా ప్రభువా. మీ కృపలో బలపరిచి స్థిరపరిచి అభివృద్ధిపరచండి. విశేషంగా ఉదయకాల సమయం నుంచి ఇక్కడ దాకా నాయన మీరు మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. విశేషంగా ఈ కుటుంబాన్ని మీ పాదాలు చెంతకు అప్పచెప్పుచుంటున్నాం. ఈ కుటుంబంలో నుండి అయా బిడ్డలందరినీ, ఒక చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు పేరు మీరు ఆశ్రయించండి, దీవించండి, బలపరచండి. అందులో విశేషంగా నాయన హరీషాను పద్మాన్ని చేతులుగా అప్పచెప్తుంటున్నాం. మీ కృపలో మీ చిత్తములో మా ప్రభువా, మీ యొక్క నామములో మా తండ్రి ఆ బిడ్డల యొక్క ఆ తండ్రి దాంపత్య జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్తుంటున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4లో మీరు మాట్లాడిన ప్రకారంగానైనా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అది గొప్పదని మీరు ఎంచారు మా ప్రభువా. మీ చిత్తంలో యొక్క బిడ్డలకి నాయన మీ నామములో మీ యొక్క ఏర్పాటు, మీ యొక్క సిద్ధపాటు ద్వారా మా నాయన మీరు నాయన జతపరిచారు. ఆయనకి స్తోత్రం. ఎందుకంటే నాయన కీర్తనలో మీరు మాట్లాడుతున్నారు, ఏకాంగులో నేను సంసారంగా చేస్తానని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా బిడ్డలు మీరు ప్రభువా అయా మీరు సంసారాలు మీరు చేసేదానికి మీ యొక్క చిత్తములు, మీ యొక్క ఆధీనంలో యొక్క స్వాధీనం మీరు ఆయన మీరు
జత పరిచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి. మీరే బలపరిచి స్థిరపరిచి అభివృద్ధి పరచండి. నీ నామములము ప్రభా, మీ చిత్తములు మా తండ్రి, వాళ్ళ యొక్క జీవిత కాలమంతా నా తండ్రి నీకు లోబడి, నీకు రాకడకు లోబడి, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మీరు ఎంచుకొని నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవానికి స్తోత్రములు తండ్రి. ఎందుకంటే సామెతల 14 మీరు మాట్లాడిన ప్రకారంగానైనా జ్ఞానవంతరాలు వాళ్ళు ఇల్లును కట్టుకుని మీరు వాగ్దానం చేశారు. అటువంటి పద్మకు మంచి జ్ఞానముని మీరు అభివృద్ధిపరిచి, జ్ఞానముని మీరు దారబోసి, కావలసిన జ్ఞానమును, వివేకమును, ఆలోచన మీరు అనుగ్రహించి, మీ నామమును మా ప్రభువా భర్తకు లోబడి జీవించేటటువంటి జ్ఞానమైన వారు దయపాలించండి. దేవానికి స్తోత్రములు తండ్రి. మీ యొక్క నామములు మా తండ్రి, మీ కృపలో, మీ చిత్తములో మా తండ్రి. ఎందుకంటే మీ చిత్తము లేనిదే ఒక వెంట్రుక కూడా రాదని మీరు సెలవిచ్చారు. కాబట్టి మీ చిత్తములో మా ప్రభువా బిడ్డలు మీరు తండ్రి జంటగా మీరు కలిపినందుకు నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మీరే బలపరిచి స్థిరపరచమని, అంతేకాకుండా నైనా ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభా నా తండ్రి, నైనా ప్రభా మీ నామంలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. మీ కృపలో నా తండ్రి, మీ చిత్తంలో, మీ నామంలో మా ప్రభా కుటుంబం అంతా కూడా నాయన నీకు లోబడి జీవించే జ్ఞానమును, ఆలోచన దయపాలించి నడిపించమని, అంతేకాకుండా నైనా చేరవచ్చిన అయ్యగారిని, అమ్మగారిని మీ చేతులకు అప్పచెప్తున్నాం. మీ కృపలో, మీ చిత్తంలో, మీ యొక్క నామములో మా తండ్రి కాలసములు ప్రభా అయా కావలసినటువంటి నా తండ్రి శక్తిని, బలమును దయపాలించి నడిపించండి. ఎందుకంటే నాయన బైబిల్లో చూస్తున్నాం మా ప్రభు ఏబుకైతే నా తండ్రి 140 సంవత్సరాలు మీరు ఆయుష్ను పొడిగించారు మా ప్రభు. అటువలే నా తండ్రి మీ నామంలో కావలసినటువంటి తండ్రి ఇంకా దినములను మీరు పొడిగించి అనేకమైన దేశ విదేశాల్లో ప్రభువా సేవను ప్రకటించడానికి, సేవను అందించడానికి, సేవను తండ్రి నడిపించడానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని దయపాలించండి మా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఎందుకంటే నేను మీరు అంటున్నారు మా ప్రభువా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. నీ పట్ల నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి కొనసాగుచుండగా మీరే తండ్రి తోడుగా ఉండి కాసి కాపాడి వర్ధల చేయండి. పోచున్నటువంటి ప్రాణాలన్నీ కూడా ప్రభువా నీ నామములో జయం పొందుటకు కావలసిన విజయాన్ని మీరు సహాయం చేయండి దేవా. స్తోత్రములు తండ్రి. అవును దేవా, మమ్మల్ని అందరినీ చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పారు. మీరే మాకు ముందుండి నడిపించి బలపరచండి. ప్రతి సమయంలో మా ప్రభువా మీరే తండ్రి మమ్మల్ని నడిపించండి దేవానికి స్తోత్రం. ఎందుకంటే నేను ఇర్మియా 33:3 చూసినట్లయితే నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తాను, నీకు గూఢమైన సంగతులను తెలియజేస్తానని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, మొరపెట్టుచుంటున్నాం. మీరే ఉత్తరాన్ని మాకు మీరు దయపాలించండి. మా జీవిత యాత్ర ఉన్నంత వరకు, మా కొన ఊపిరి ఉన్నంత వరకు నాయన మీలో ప్రభా నడువుటకు, మీలో నిలువుటకు, మీలో తండ్రి నాయన ముందుకు కొనసాగుటకు మీరే ముందుండి నడిపించి బలపరచమని, స్థిరపరచమని, అభివృద్ధిపరచమని, అంతేకాకుండా ఆయన కొత్తగా జతపరిచిన అబ్రహామును తన భార్యను మీ చేతులకు అప్పచెప్పారు. ఎందుకంటే నేను ఈరోజు ప్రభా విన్న వాక్యం అంతా ప్రభా మా అందరి హృదయాల్లో నాయన కరిగిపోయినది నా తండ్రి. అవును దేవా, కుటుంబాల్లో కలతలు, కుటుంబాల్లో తండ్రి కొరతలు, కుటుంబాల్లో ఎన్నో శోధనలు, ఎన్నో విరుద్ధ శక్తులు కూడా ప్రస్తుతున్నాయి. వాటినన్నిటిని మా ప్రభువా మీ నామములో త్రుంచివేసి, మీ నామములో తండ్రి దూరపరిచి, మీ నామములో తండ్రి సమాధానాన్ని సమకూర్చండి దేవానికి స్తోత్రం. ఎందుకంటే మీరు అంటున్నారు మా ప్రభువా ఈ లోకంలో ఎక్కడ వెతికిన సమాధానం లేదు, మీ దగ్గర సమాధానం దాగి ఉంది నా తండ్రి. ఆ సమాధానాన్ని మా అందరి కుటుంబాల్లో నిండుగా మెండుగా సహాయం చేయండి దేవానికి స్తోత్రం. మీరే కాసి కాపాడి నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, విశేషంగా మీరే తోడుండి నడిపించమని. ఎందుకంటే నేను మీరు ముందు, మేము వెనక నాయన. ఎందుకంటే నా తండ్రి 3 పేళ్ల తాగు తొందరగా తెగిపోదని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా నాయన మా యొక్క కుటుంబాల్లో
మీరే మూడో తాడుగా ఉండండి మా ప్రభువానికి స్తోత్రం. మూడో తాడుగా ఉండి మమ్మల్ని నడిపించి బలపరచమని, మీరే తోడుండమని, మీరే కాసి కాపాడమని. అంతేకాకుండా నాయన ఈరోజు ఉన్న వాక్యం అంతా కూడా ప్రభువా నా యొక్క హృదయం అనే బండ మీద మేము రాసుకొని నాయన మేము నా తండ్రి అనేక చోట్లకు నా తండ్రి వెళ్ళినప్పుడు ప్రకటించడానికి కావాల్సిన జ్ఞానమును మాకు మీరు దయచేయండి. మీరే తోడుండమని, మీరు మాట్లాడమని, మీరు నుండి నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మీసుల చెంతకాపు చెప్తూ అతి త్వరలో రానటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి పొందున్నాం పరమ తండ్రి. ಆಮೆನ್ ಆಮೆನ್ ಆಮೆನ್. ಈ ದಿನ ವಿಶೇಷವಾದ ದಿನವಾಗಿದ್ದು ಪದ್ಮಾ ಹರೀಶ್ ಜೀವಿತದಲ್ಲಿ ವಿವಾಹದ ದಿನದಂದು ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಅಬ್ರಹಾಂ ನಂದಿನಿ ನೂತನ ದಂಪತಿಗಳು ಇವರು ಮತ್ತು ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವ ಎಲ್ಲ ಸೇವಕರ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಗಂಡ ಹೆಂಡತಿಯರಾಗಿದ್ದವರು ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಜೀವಿಸುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ತಂದೆ. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸುತ್ತಾ, ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಕ್ಷಮಿಸುತ್ತಾ, ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ, ಪ್ರೀತಿ, ವಿಶ್ವಾಸ, ಅನ್ಯೋನ್ಯತೆ, ಹೊಂದಾಣಿಕೆಯಿಂದ ಜೀವಿಸುವಂತೆ ಮಾಡಿ ನೀವೇ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ನಜರೇತಿನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ತಂದೆ. ಅಂತೆ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿ, ದೇವಕುಮಾರ ಯೇಸುವಿನ ಕೃಪೆಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ ಸಹಾಯವು, ಸಹವಾಸವು, ಅನ್ಯೋನ್ಯತೆಯು, ಮಾರ್ಗದರ್ಶನವು ಸಕಲ ಪರಿಶುದ್ಧರೊಂದಿಗೂ ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಈ ದಂಪತಿಗಳೊಂದಿಗೂ ಸದಾಕಾಲ ನಿತ್ಯ ನಿರಂತರವಾಗಿ ನೆಲೆಯಾಗಿರಲಿ. ಆಮೇನ್ ಆಮೇನ್ ಆಮೇನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಎಲ್ಲರಿಗೆ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. పద్మారీషు